నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తర తెలంగాణను వణికించిన వానలు, ఉమ్మడి నిజామాబాద్లో ఉప్పొంగిన వాగులు చెరువులు. కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వరద ప్రాంతాల్లో సీఎం విహంగ వీక్షణం. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. వరద పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న మంత్రి సీతక్క. వర్షం తగ్గగానే పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని సూచన. ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే సీఎంకు పట్టింపు లేనట్లుగా ఉందన్న కేటీఆర్. వరదలు వస్తూ ఉంటే ఒలింపిక్స్ క్రీడల గురించి సమీక్ష చేస్తున్నారని విమర్శ. వరదల కారణంగా ఇప్పటివరకు 10 మంది చనిపోయారన్న డీజీపీ. భారీ వర్షాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు స్పష్టీకరణ. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలు జారీ. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా. దాడుల్లో 17 మంది మృతి, 48 మందికి గాయాలు. రాష్ట్రంలో రెండో రోజు వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలను అత్యంత భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదల ప్రభావానికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో జోరుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షాలు, వరదలకు ఇప్పటివరకు 10 మంది మృత్యువాత పడినట్టు డీజీపీ తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే నిర్వహించి నష్ట తీవ్రతను అంచనా వేశారు. రెండు రోజులుగా కుండపోతగా కురిసిన వర్షానికి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రికార్డు స్థాయి వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా కురిసిన వానలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోటెత్తిన వరద ప్రవాహానికి పలుచోట్ల చెరువులు, రోడ్లు తెగిపోయాయి. రహదారులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బుధవారం ఒక్కరోజే కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో 44 సెంటీమీటర్ల వర్షం కురవగా ఈ ఉదయం 4 గంటల వ్యవధిలోనే రామారెడ్డి ప్రాంతంలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 2 రోజులుగా కుండపోతగా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. వరద ఉధృతికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులకు గండ్లు పడి సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలతో కామారెడ్డి బైపాస్లో క్యాసంపల్లి హైవే బ్రిడ్జ్ అర్ధరాత్రి కూలడంతో బిక్కనూరు టోల్గేట్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 20 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తోన్న భారీ వాహనాలను దారి మళ్లించారు. భారీ ఇతర వాహనాలను మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద, మేడ్చల్ చెక్పోస్ట్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వెళ్లాలని సూచించారు. పల్వంచ మండలం బండారమేశ్వర్పల్లి, చుక్కాపూర్ మధ్యలో ఉన్న రోడ్డు వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. బీబీపేట నుంచి కామారెడ్డికొచ్చే దారిలో వరద ఉధృతికి బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బీబీపేట పెద్ద చెరువు కట్టకు బొంగపడడంతో కట్టను కాపాడుకునేందుకు స్థానికులు విశ్వ ప్రయత్నం చేశారు. 200 బస్తాల సిమెంట్, 2 ట్రాక్టర్ల వరిగడ్డి, భారీగా మట్టిని పోశారు. వరదలకు లింగంపేట మండలంలోని లింగంపల్లి కుర్దు వద్ద కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గల పాములవాగు వంతెన కూలి కొట్టుకుపోయింది. గాంధారిలో 7 మీట్ల వాగు ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం దంచి కొట్టింది. 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిరికొండ మండలంలోని కప్పలవాగు, దొడ్లవాగు, బాయిలూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండూరు వద్ద కప్పలవాగు, మధ్యవాగు కలిసి ఉరకలెత్తుతుండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. సిరికొండ మండలం కొండూరు శివారులో హైలెవెల్ వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. కప్పలవాగుకు భారీ వరద రావడంతో 5 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి కొండూరు, గట్కోల్ గ్రామాలు జలమయమయ్యాయి. ఇందల్వాయి మండలంలో జడివానకు లింగాపూర్ వాగు, పాటితండా వాగు, బొగ్గవాగు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామడుగు ప్రాజెక్టు అలుగుపై నుంచి వస్తోన్న వరద ప్రవాహం కలిగోట్, చింతలూరు గ్రామాల మధ్య వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. సిర్నపల్లి వద్ద లో లెవెల్ వంతెన పైనుండి వరద ప్రవహిస్తుండటంతో సిర్నపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు ఆర్మూరు పట్టణంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్మూరు మండలంలోని గోవిందపేట గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూరు పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గుట్ట పక్కనే ఇండ్లు ఉండటంతో పైనుండి బండరాళ్లు కిందకొచ్చాయి. మరోవైపు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. బీంగల్లో కురిసిన భారీ వర్షానికి కప్పలవాగు ఉప్పొంగడంతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పూర్తిగా వరదల్లో చిక్కుకుంది. మోతేవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి జిల్లాలకు శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని చెప్పుకొచ్చారు. హెలికాప్టర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం అధికారులను అడిగి వరద పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. వరద నియంత్రణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్లంపల్లి జలాశయం, గోదావరిని మంత్రి ఉత్తమ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఏరియల్ వ్యూ చేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని పునరుద్ఘాటించారు. కూలిపోయిన ప్రాజెక్టుకు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఇదేనంటూ చెప్పుకొచ్చారు. గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. ఎక్కడి వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంప్ చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉందంటే అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి. ఎల్లంపల్లి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా కామారెడ్డి వరద ప్రాంతాల్ని వీక్షించారు. అనంతరం మెదక్ జిల్లాకు వెళుతూ నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. మెదక్ జిల్లాలోనూ ఏరియల్ వ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి వర్షాలు, వరదలపై మెదక్ ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
తెలంగాణలో ఎడతెగని కుండపోతకు కకావికలమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షిస్తున్నాయి. ఉమ్మడి మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది రక్షించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెగకుండా కురుస్తోన్న వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తోన్న వారిని సహాయ బృందాలు రక్షించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న 5గురిని ఆర్మీ సిబ్బంది కాపాడారు. హకీంపేట నుంచి వచ్చిన 2 సైనిక హెలికాప్టర్లు వరదలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా అక్కడి నుంచి తరలించారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతల వైపు పశువులను మేపేందుకు వెళ్లిన 5గురు వ్యక్తులు అక్కడే చిక్కుకుపోగా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు. చివరికి ఆర్మీ సహాయంతో హెలికాప్టర్ల ద్వారా వారిని కాపాడారు. సహాయక చర్యల్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేటలో పొలాలకు వెళ్లి చెరువు గట్టుపై చిక్కుకున్న 3గురిని ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, స్థానిక పోలీసు బృందాలు బోట్ సాయంతో రక్షించాయి. తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ 8వ బెటాలియన్ బృందాలు, జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, దుబ్బాక సిఐ శ్రీనివాస్, భూంపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో బోట్లో 3గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం రాజ్పేట్ తండాలో నిండు గర్భిణి, పురిటి నొప్పులతో బాధపడుతోన్న బానోతు హరితను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతి కష్టం మీద రోడ్డు దాటించి అంబులెన్స్ వద్దకు చేర్చారు. తర్వాత ఆమెను మెదక్ మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం మునిపల్లి గ్రామంలో గోదావరి ప్రవాహం అవతలి వైపు చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా రక్షించాయి. వరద నీటి ప్రవాహం తీవ్రంగా ఉన్నా ప్రత్యేక ప్రణాళికతో 2 బోట్ల సాయంతో బృందాలు అక్కడికి చేరుకుని శంకర్ను కాపాడాయి. అంతకుముందు అధికారులు డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలు, సెల్ ఫోన్ను పంపించి అతనితో నిరంతరం సంప్రదింపులు కొనసాగించారని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికులు సమన్వయంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 10 మంది చనిపోయినట్టు సమాచారం ఉందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న దాదాపు 2,000 మందిని రక్షించినట్టు ఆయన వెల్లడించారు. ఒకవైపు గణేష్ ఉత్సవాలు ఉన్నప్పటికీ వరదలపై పోలీసు శాఖ పోరాటం చేస్తోందని తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తరలించేందుకు డీజీపీ కార్యాలయంలో కూడా అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచామని డీజీపీ వివరించారు. కామారెడ్డి, తర్వాత మెదక్, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ ప్రతి ప్లేస్లో మన స్పెషల్ ఫోర్సెస్ ఎస్డీఆర్ఎఫ్ యూజ్ చేసుకున్నాము. ఇది మన ఇంతకు ముందు మన దగ్గర ఎస్డీఆర్ఎఫ్ లేదు. సో ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ ఉంటే మన ఆపరేషన్స్ కూడా, రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఫాస్ట్గా జరిగాయి. ఒక రోజులో మన నియర్లీ 1000 పీపుల్ రెస్క్యూ చేసాము. కొన్ని ప్లేసెస్లో మన మార్నింగ్ హెలికాప్టర్ సర్వీస్ కూడా ప్రెస్ చేసాము. దాంతో 5 మెంబర్స్ సిరిసిల్లాలో రెస్క్యూ చేసాము. తర్వాత ఒక మనిషి ఇక్కడ మెదక్లో కూడా. సో ఫ్రమ్ అవర్ సైడ్, అడ్మినిస్ట్రేషన్ సైడ్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన వానలతో గోదావరి, కృష్ణా పరివాహక ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. చెరువులు, కాలువల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నీటితో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటోంది. పలు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లెత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 178,516 క్యూసెక్కులు వరద వస్తుండగా 39 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరదలతో ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు అలుగుపారుతోంది. లింగాపూర్ వాగు ద్వారా ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం
జలాశయానికి భారీగా ప్రవాహం వస్తోంది. అప్రమత్తమైన అధికారులు ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696 అడుగులకు చేరింది. మొత్తం 20,706 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 6 గేట్లెత్తి 41,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నదిలోకి భక్తులను వెళ్లొద్దంటూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. స్వర్ణ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో 2 గేట్ల ద్వారా 3,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి 1 అడుగు మాత్రమే తక్కువగా ఉంది. జుక్కల్లోని కౌల స్నాల జలాశయంలోకి భారీగా ఇన్ఫ్లో చేరుతోంది. 6 గేట్లు ఎత్తి 30,682 క్యూసెక్కుల నీటిని దిగువన మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. డోంగ్లీ మండలం సిర్పూర్, పెద్దటాక్లీ గ్రామాల్లోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి మదునూరు మండలం మీర్జాపూర్లో తమ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. మంజీరా నది ఉధృతితో ఇప్పటికీ ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 40,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 30,358 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 17.955 టీఎంసీలుగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ప్రాజెక్టులోకి 44,000 క్యూసెక్కుల వరద వస్తోంది. అటు గాయత్రి పంప్ హౌస్ నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. భారీ వరదలతో మధ్యమానేరు ప్రాజెక్టులో 20 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. 17 గేట్ల నుంచి 33,000 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సైతం శ్రీరామ్ సాగర్, కడిం ప్రాజెక్టు నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. అధికారులు 40 గేట్లెత్తి 8.2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు ప్రస్తుతం 14.78 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 5,95,924 క్యూసెక్కుల వరద వస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుంది. సంతోషిమాత ఆలయంలోకి వరద నీరు చేరడంతో నదీ తీరాన ఉన్న దుకాణాలను అధికారులు ఖాళీ చేయించారు. ఎగువ ప్రాంతాలు ఛత్తీస్గఢ్లోని కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలోని గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో 24 గేట్లను ఎత్తి 57,000 క్యూసెక్కుల నీటిని దిగువన విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులెవరూ నదిలో స్నానానికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి స్నాన ఘట్టాల వద్ద గజ ఈతగాళ్లు, పడవలు, లాంచీలను అందుబాటులో ఉంచారు. భారీ వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,10,546 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,62,257 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,752 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ 202.96 టీఎంసీలుగా ఉంది. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,70,190 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.70 అడుగులకు చేరింది. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 303.94 టీఎంసీలకు చేరింది. మెదక్లో రెండో రోజు వర్షాలు తగ్గినా వరద ప్రభావం చూపింది. వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. బుధవారం కురిసిన కుండపోత వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. మంజీరా నది పాయలు ఉధృతంగా ఉరకలెత్తుతుండటంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. యల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతుండటంతో మెదక్ బొడ్మట్పల్లి రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హవేలీ ఘన్పూర్ మండలం షామ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్ అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు. భారీ వర్షాల కారణంగా నార్సింగ్ వద్ద కోతకు గురైన 44వ జాతీయ రహదారిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, అలుగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిరుదొడ్డి, దుబ్బాక, తోగుట మండలాల్లో కూడవిల్లి వాగు ఉగ్రరూపం చూపిస్తోంది. చెక్ డ్యాం పై నుంచి 6 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో పంటలు నీట మునిగాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి అల్వాల, చేప్యాల, సిద్దిపేట అల్వాల, వెంకట్రావుపేట అల్వాలకు చెందిన రోడ్లపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గజ్వేల్ మండలం కోనాపూర్ చెరువుకు గండిపడడంతో నీరంతా పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. ప్రజ్ఞాపూర్లోని ఊర చెరువు పొంగి వెళ్లడంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపైకి వరద ప్రవహిస్తుంది. రహదారి చెరువును తలపిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పలు కాలనీలకు వర్షపు నీరు చేరడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని చందాపూర్, రాంపూర్, వాగుగడ్డ ప్రాంతంలో కూడవెల్లి వాగు ఉప్పొంగి రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ అనురాధ సంబంధిత గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు, ప్రయాణికులు, వ్యవసాయదారులు అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం హదునూరులో బండరాయి నుంచి నీరు ఉబికి వస్తోంది. ఎర్రరాయి నేల నుంచి నీరు నల్లా మాదిరిగా ఉబికి రావడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. గత పక్షం రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో రాతి పొరల్లోంచి నీరు బయటకు రావడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వర్షాలతో భూగర్భ జలాల మట్టం భారీగా పెరగడమే నీరు ఉబికి రావడానికి కారణమని చర్చించుకుంటున్నారు.